బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కేసీఆర్ గుజరాత్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యాపార భాగస్వామ్యమైన కేజ్రీవాల్ను గెలిపించుకునేందుకు ఎందుకు ప్రచారం చేయలేదని నిలదీశారు. బీజేపీపై కొట్లాడుతామంటున్న కేసీఆర్ కాంగ్రెస్పై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీ దుర్మార్గాల్లో కేసీఆర్ భాగస్వామ్యం లేదా అని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే మేఘా కృష్ణారెడ్డి గుర్తొచ్చాడని విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, కనీసం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో కూడా ఇళ్లకు త్రాగునీరు రావడం లేదని విమర్శించారు. మిల్లును మోసింది నువ్వు, రిలయన్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుంటా అని చెప్పి మోసం చేసింది నువ్వు. ఇలా కందిపప్పుల గురించి కెనడా గురించి ఏదో వస్తుంది అన్నట్టు అంతేనా? కెనడా అత్యంత శీతల ప్రదేశం, కందిపప్పు అక్కడ వండదు. ఈయన ఏమైనా మరి కెనడా నుంచి ఏమైనా మందేసేటప్పుడు పక్కన నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నాడా? అవి దినుసులు దేశం అనుకుంటుండే. పప్పు దినుసులు ఆఫ్రికా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ పప్పు దినుసులకు సరైన ధరిస్తే తాండూర్ పప్పు ప్రపంచానికే ప్రసిద్ధి. నారాయణపేట, నా కొడంగల్, తాండూర్, వికారాబాద్, అక్కడ నుంచి నారాయణఖేడ్ వరకు కర్ణాటక బార్డర్ మొత్తం ప్రపంచ దేశాల ప్రసిద్ధిగాంచిన వికారాబాద్ ప్రాంతంలో పప్పు, కందిపప్పు అత్యధికంగా పండుతుంది. స్పైస్ బోర్డు పెడతామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కందిపప్పులు కొనుక్కోవడానికి కనీస మద్దతు ధరను కూడా అమలు చేయని దరిద్రుడివి నువ్వు. కందిపప్పు ఏదో దేశం నుంచి వస్తుంది, గిత్త దరిద్రం ఉంటుందా? మెక్డొనాల్డ్స్ ఇంకెక్కడి నుంచో వస్తుంది, అట్లుంటదా? నేను అడుగుతున్నా, ఇంత మొనగాడు కదా ఈయన. 125 అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నా అన్నాడు సచివాలయం పక్కన. ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసిండే? చైనా దేశం నుంచి. ఏ లేదా నీకు సిగ్గుందా? మంత్రివర్గ ఉపసంఘాన్ని చైనాకు పంపించి కోట్ల రూపాయలు మీ విలాసాలకు, ఓటర్ల పూర్తి తిరిగి కోట్లు ఖర్చు పెట్టి మన జాతి గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం పక్కన పెడితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. నేను చంద్రశేఖరరావు గారిని ఈ రోజు అడుగుతున్నా. సరే.